ఈరోజు ఆగస్టు 7, 2024 సరిగ్గా 9 ఏళ్ల క్రితం అంటే 2015 ఆగస్టు 7న మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకంటే 9 ఏళ్ళు అయింది ఈ సినిమా రిలీజ్ అయ్యి. అప్పట్లో ఆ సినిమా వచ్చేసి ఇండస్ట్రీ హిట్. అంటే నాన్ బాహుబలి సినిమా లేకపోతే శ్రీమంతుడు సినిమానే ఇండస్ట్రీ హిట్, నంబర్ 1 తెలుగు సినిమా. బాహుబలి 1 వచ్చేసి అప్పటికి అంటే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి అది పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ చేసింది. ఆ కలెక్షన్స్ ఒక్కటి పక్కన పెడితే నాన్ బాహుబలి రికార్డ్స్లో మొట్టమొదటి తెలుగు సినిమా హయ్యెస్ట్ కలెక్ట్ చేసింది. ఆ రోజుల్లో ఈ సినిమాని 50 కోట్ల బడ్జెట్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీశారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి అదే ఫస్ట్ సినిమా. ఇప్పుడు వాళ్ళు టాప్లో ఉన్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివకి ఇది రెండో సినిమా. మిర్చి తర్వాత తీసిన ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్లో తీస్తే ఆ రోజుల్లో 9 ఏళ్ల క్రితం 170 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓన్లీ తెలుగు వరకే ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలు అండ్ కర్ణాటక అండ్ ఓవర్సీస్లో. ఇక 50 కోట్ల బడ్జెట్ తీస్తే 56 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అప్పట్లో కేవలం మనకు థియేటర్స్ నుంచే వచ్చేది. ఇప్పట్లాగా ఓటీటీ లేదు. 56 కోట్లకు అమ్మితే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి ఆ రోజుల్లో 86 కోట్ల షేర్ వచ్చింది. అంటే 30 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది శ్రీమంతుడు సినిమా. సో బాహుబలి పక్కన పెట్టేస్తే నంబర్ 1 సినిమా 9 ఏళ్ల క్రితం. ఆ తర్వాత చాలా సినిమాలు ఈ సినిమాని క్రాస్ చేసాయి, కానీ మొట్టమొదటి నాన్ బాహుబలి రికార్డ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా శ్రీమంతుడు 9 ఏళ్ళు అయింది. అంతేకాకుండా 2015లో నంది అవార్డు కూడా వచ్చింది మహేష్ బాబుకి ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్గా. అలాగే బెస్ట్ సినిమాగా కూడా నంది అవార్డు వచ్చింది. అండ్ నంది అవార్డు ఇంకో దానికి కూడా వచ్చింది. దేనికి? రామజోగయ్య శాస్త్రికి అనుకుంటా, రామరామ పాటకి. 3 నంది అవార్డులే కాకుండా ఇంకా ఫేమస్ అయిన మన ఫిలింఫేర్ అవార్డులో మహేష్ బాబుకి వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వచ్చింది. అలాగే సైమా అవార్డ్స్ కానీ, ఐఫా అవార్డ్స్ కానీ, ఇలాంటి కొద్దిగా పాపులర్ అవార్డ్స్ అన్నీ ఆ సంవత్సరం అన్నీ మహేష్ బాబు, శృతి హాసను, జగపతి బాబు, దేవిశ్రీ ప్రసాద్, కొరటాల శివ అండ్ ప్రొడ్యూసర్స్కి వీళ్ళే బాగా తీసుకున్నారు. బట్ అవార్డ్స్ రివార్డ్స్ పక్కన పెట్టేస్తే సినిమా మాత్రం శ్రీమంతుడు ఎక్సలెంట్ కంబ్యాక్ మూవీ మన మహేష్ బాబుకి. అప్పుడు అంతకుముందే 2 ఫ్లాపులు ఉన్నాయి. 1 నేను ఒక్కడినే, ఇంకొకటి ఏదో సినిమాలు అలా. అక్కడి నుంచి ఇంకా మహేష్ బాబు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక శ్రీమంతుడేమి, భరత్ అనే నేనేమి, ఇలా వరుసగా ఇంకా గత 9 ఏళ్ళుగా అపజయం లేకుండా సాగిపోతున్నాడు. ఇప్పుడు రాజమౌళితో సినిమా తీస్తున్నాడు. అది మన మహేష్ బాబు శ్రీమంతుడు. రిలీజ్ అయ్యి కరెక్ట్గా 9 ఏళ్ళు అయింది. ఒకప్పుడు 9 ఏళ్ల క్రితం మన ఇండస్ట్రీ హిట్, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా. 50 కోట్ల బడ్జెట్లో తీస్తే 170 కోట్లు గ్రాస్ వచ్చింది. 56 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మితే 86 కోట్లు షేర్ వచ్చింది. అంటే 30 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ ప్లస్ నంది అవార్డులు, ఐఫా అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు. ఓకే, బాయ్.